అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోనికి చేరబోతున్నాయి. పిఎం కిసాన్కి సంబంధించిన 23వ విడత, అలాగే అన్నదాత సుఖీభవకు సంబంధించి 2026వ సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత ఏదైతే ఉందో ఆ డబ్బులు మొత్తం 5,000 రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయండి. అయితే ఈ డబ్బులు కరెక్ట్గా మీ అకౌంట్లోకి రావాలి అంటే మీరు ఏం చేయాలి, అలాగే కొత్తగా రైతన్నలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలతో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కొత్తగా రైతన్నలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతన్నలు పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడం కోసం ఆన్లైన్లో pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీరు మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ని అడగడం జరుగుతుందండి. ఏవైతే పట్టాదారు పాస్ పుస్తకము, 1B, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలు, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ అడగడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసి మీరు న్యూ రిజిస్ట్రేషన్ను కంప్లీట్ చేయవచ్చు. లేదా ఇదంతా అవసరం లేదు, రిస్క్ లేకుండా ఉండాలి అంటే దగ్గరలో ఉన్న CSC సెంటర్కి వెళ్ళి ఇంతకుముందు నేను చెప్పినట్టు 1B, పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలు, మీ వ్యాలిడ్ ఫోన్ నంబరు వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పిఎం కిసాన్కు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడం కోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్, పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫొటోస్ ఇచ్చినట్టయితే మీకు వాళ్ళు అక్కడున్న వ్యవసాయ సహాయకులు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ అర్హతలను పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు ఈ విడతలోనే డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇక పాత రైతులు ఎవరైతే ఉన్నారో డబ్బులు పొందిన వాళ్ళు గత సంవత్సరంలో 2025వ సంవత్సరంలో అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి పొందిన రైతన్నలు ఈసారి కూడా డబ్బులు పొందాలి అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాటిలో ముఖ్యంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అన్నమాట. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈసారి డబ్బులు వేస్తాము, ఈ విడత డబ్బులు పడతాయి అని అయితే ప్రభుత్వం స్పష్టత ఇచ్చడం జరిగింది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఇప్పటికే అందరు రైతులు చేయించుకున్నారు. ఇంకా ఎవరైనా రైతులు చేయించుకున్నట్టయితే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, అలాగే ఫోన్ నంబర్ ఏదైతే ఆధార్కి లింక్ అయిందో ఆ ఫోన్ నంబరు ఇవన్నీ తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడబోతోంది. ఇక నెక్స్ట్ ఈకేవైసీ అండి. ప్రతి రైతు ఈకేవైసీ చేయించుకుంటేనే డబ్బులు పడడం జరుగుతుంది. ప్రతి విడతకు ముందు ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుందన్నమాట. పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ చేయించడం కోసం దగ్గరలో ఉన్న CSC సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అయితే చేయించవచ్చు అనమాట. మీ ఆధార్ ద్వారా బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ చేయించవచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేయించవచ్చు బయోమెట్రిక్స్ వేసి. ఈ విధంగా ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు డబ్బులు పడతాయి. లిస్టులో పేరున్నప్పటికీ మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు డబ్బులు పడతాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసుకుంటే నష్టపరిహారం, పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారానికి, పంట బీమా ఇవ్వడానికి, అలాగే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ డబ్బులు సకాలంలో
ఖచ్చితంగా మీ అకౌంట్లోకి చేరడానికి మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల సహాయంతో మీరు పండిస్తున్న పంట వివరాలను పూర్తిగా ఎంటర్ చేసి ఆన్లైన్లో మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా రైతన్నలందరూ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ అకౌంట్లోకి ఈ విడతకు సంబంధించిన 7,000 రూపాయలు ఆటోమేటిక్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఎవరు మధ్యవర్తి లేకుండా మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. ఇక ఏవైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే, లిస్ట్లో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభవ కోసం అయితే annadatasukhiభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డు నంబరు అలాగే క్యాప్చా ఎంటర్ చేసి ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే అన్నదాత సుఖీభవ స్టేటస్ తెలుస్తుంది. అంటే మీకు గతంలో ఎన్నిసార్లు డబ్బులు పడ్డాయి, ఎప్పుడెప్పుడు డబ్బులు పడ్డాయి, ఈసారి పడతాయా లేదా, ఒకవేళ పడకుండా ఉన్నట్టయితే ఎందుకు పడడం లేదు, రిజెక్ట్ చేయడానికి కారణం ఏమిటి, ఏం చేస్తే మీకు ఈ డబ్బులు పడతాయి, ఇలాంటి పూర్తి వివరాలు స్టేటస్లో మీకు తెలుస్తాయండి. ఇక పిఎం కిసాన్కి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ మీరు బెనిఫిషియరీ లిస్ట్ అనే పైన క్లిక్ చేసినట్టయితే మీ రాష్ట్రం పేరు, జిల్లా పేరు, అలాగే మండలం పేరు, ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుందో వాళ్ళందరి వివరాలు రావడం జరుగుతుంది. వాటిలో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీరు ఈకేవైసీ వేసినట్టయితే డబ్బులు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి చేరిపోతాయి. ఇక ఇంకో విధంగా చెక్ చేసుకోవడం కోసం పిఎం కిసాన్కు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబరు అలాగే ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారా మీరు ఈ బెనిఫిషియరీ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిషియరీ స్టేటస్లో కేవలం మీ వివరాలు మాత్రమే రావడం జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు CCRC కార్డ్స్ అయితే మంజూరు చేస్తుందండి ప్రభుత్వం. వీళ్ళకు 20,000 రూపాయలు ఒకేసారి వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విడత డబ్బులు మనకు పిఎం కిసాన్ డబ్బులు కాకుండా అన్నదాత సుఖీభవ డబ్బులే 20,000 రూపాయలు కౌలు రైతులకు అందించడం జరుగుతుంది. అయితే CCRC కార్డ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సౌలభ్యం అయితే కలుగుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోనికి జూన్ నెల చివరి వారం లేదా జూలై నెల మొదటి వారంలో విడుదల కాబోతున్నాయండి. ఇది అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.